హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం చాలా పెళ్ళిళ్ళకైతే అటెండ్ అవుతూ ఉంటాం. ఆ పెళ్ళిళ్ళలో పెళ్లి కూతుర్ని మేనమామలు అనేది గంపలో తీసుకురావడం మనం గమనిస్తూనే ఉంటాం. అలా ఎందుకు తీసుకొస్తున్నారు, దాని వెనకాల ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దండి. ఏ కుటుంబంలో అయినా ఆడపిల్ల జన్మించింది అంటే మా ఇంట్లో శ్రీ మహాలక్ష్మి పుట్టింది, మా ఇంటికి శ్రీ మహాలక్ష్మి రాబోతుంది అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత ఏ సిరి సంపదలు కలిగిన అష్టైశ్వర్యాలు కలిగిన ఈ మహాలక్ష్మి వల్లే కలిగాయని అయితే ఒక నమ్మకం అయితే ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి అంటే మనందరికీ తెలిసిందే. లక్ష్మీదేవికి ఇంకో పేరు శ్రీ మహాలక్ష్మి. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా తామర పువ్వులో కొలువై ఉంటుంది. సిరి సంపదలను అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది. ఏ ఆడపిల్లకైనా పుట్టింటి నుండి మెట్టినింటికి పంపే టైంలో అంటే పెళ్లి సమయంలో ఖచ్చితంగా గంపలో కూర్చోబెట్టి, అంటే దానికి అర్థం ఏంటి అంటే మా ఇంటి శ్రీ మహాలక్ష్మిని, సిరి సంపదలను కలిగజేసే శ్రీ మహాలక్ష్మిని తామర పువ్వులో పెట్టి మరి మీకు అప్పజెప్పుతున్నాము అన్న భావనతో వాళ్ళు అలా చేస్తారనమాట. ఆ సంప్రదాయం అక్కడి నుంచే వచ్చింది. అక్కడ గంప అంటే తామర పువ్వుతో సమానమైన అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆల్ సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క చిన్న వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ నేను నెక్స్ట్ చేయబోయే వీడియో వచ్చేసి నుదుటిన ఆడవాళ్ళు కుంకుమ ఎందుకు పెట్టుకోవాలన్న వీడియో అయితే చేస్తానండి. సో ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే, మీ దాకా నోటిఫికేషన్ రావాలి అంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.